రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేక రేపటికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల గైర్హాజరుతో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కూటమి తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవిందరెడ్డి పేరును జనసేన ఖరారు చేసింది. కోరం 56 మందికి గాను సమావేశానికి 54 మంది సభ్యులే హాజరు కావడంతో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. కోరం లేక ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి మాధురి ప్రకటించారు. కౌన్సిల్లో మొత్తం 20 మంది సభ్యులుండగా సమావేశానికి 7 మాత్రమే హాజరయ్యారు. తొలుత కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు వైసీపీ, టీడీపీ వర్గీయులు విఫలయత్నం చేశారు. ఒకరినొకరు తోసుకోగా ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ తిరువూరు వెళ్లడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. అవినాష్ గో బ్యాక్ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేశారు. సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ కూటమి వశమైంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. టీడీపీకి చెందిన 25 మంది సభ్యులు 10వ వార్డు కౌన్సిలర్ దిల్షా దున్నిసాను చైర్పర్సన్గా, 21వ వార్డు కౌన్సిలర్ సుధారాణి, రాజశేఖర్ ఆచారిని వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం చైర్పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొంత పార్టీ సభ్యులే మాజీ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టి గద్దె దించడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ చైర్మన్గా టీడీపీ నేత శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత చైర్మన్ మురళీకృష్ణారావుపై ఏప్రిల్ 29న అవిశ్వాసం పెట్టగా ఆయన పదవి కోల్పోయారు. 20 మంది సభ్యుల మద్దతుతో మున్సిపాలిటీ కూటమి వశమైంది. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీపీగా వేపరాల టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు గజ్జల సోమశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండల వైస్ ఎంపీపీ పదవి కొత్తపాలెం టీడీపీ ఎంపీటీసీ మచ్చు సువార్తమ్మకు దక్కింది. ఏలూరు జిల్లా కైక్లూరు వైస్ ఎంపీపీగా తెలుగుదేశం సభ్యురాలు తామరకొల్లు ఎంపీటీసీ నరసమ్మ ఎన్నికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. కోరం లేక గతంలో 2 సార్లు ఎన్నిక వాయిదా పడగా వైసీపీ సభ్యుల గైర్హాజరుతో మళ్లీ వాయిదా పడింది.